నిజంగా సార్, మీకు లాభం లేకున్నా కానీ వ్యవసాయాన్ని మాత్రం వదులుతలేరు. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా రావాలి, చాలా చాలా ముందుకు వచ్చి వ్యవసాయాన్ని వదలకుండా చేయాలని ఈ వీడియో చూసిన వాళ్ళు గిట్ట మీరు గిట్ట ఈ సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. వ్యవసాయాన్ని మాత్రం అస్సలు వదలకండి. అలాగే ప్రతి ఒక్కరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి విత్తనాలు ఉన్నాయి కదా, పెద్దవాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కానీ ఏం చేయాలంటే, చాలామందికి ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ ఇంకా ఏ విత్తనాలైనా ఈ రైతుల దగ్గరకు వచ్చి ఈ విత్తనాల గురించి కానీ లేకపోతే ఈ వ్యవసాయం గురించి కానీ ఆ విత్తనాలు ఎలా వేయాలి, అసలుకి ఎలా పండించాలి, ఏ విత్తనం వేస్తే ఎలా పండుద్ది అనే కొంచెం సభలు పట్టి ఈ అగ్రికల్చర్స్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటి రైతులకి ఒక అవగాహన కల్పించాలి. ఈ విత్తనాల మీద ఏ విత్తనాలు వేస్తే ఎలా ఉంటుంది, ఏ భూమిలో ఎలా విత్తనాలు వేస్తే ఎలా పండుతాయి అనేది మంచి అవగాహన కనిపించాలని ప్రభుత్వాలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ ఆ అవగాహన అనేది తెలియజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే